అధికారంలో ఉంటే ప్రజాసేవ, ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటాలతో నిత్యం ప్రజలకే పరితపించే పార్టీ తెలుగుదేశం అయితే పార్టీ అధికారంలోకి రావాలని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని పరితపించిన రెడ్లను సైతం నట్టెట్టా ముంచి ప్రగల్భాలకే పరిమితమైన పార్టీ వైసీపీ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర వ్యాఖ్యానించారు. తెలుగుదేశం పార్టీ పెట్టిన 9 నెలల్లోనే సంచలనం సృష్టించి టీడీపీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ అధికారం చేపట్టిన నేటి రోజును చారిత్రాత్మక దినోత్సవంగా పేర్కొన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర గత టీడీపీ ప్రభుత్వానికి, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసాలను తెలియజేస్తూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. నెల్లూరు జిల్లా ప్రజల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు అవకాశం ఇచ్చినా తమ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయా అన్నది ఆలోచన చేయకుండా ప్రజల పక్షాన నిలిచింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనంటూ ఆయన గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో నెల్లూరు రెడ్లు అంటేనే ఎంతో ప్రత్యేకత ఉందని, దేశ స్థాయిలో పారిశ్రామిక అభ్యర్థులుగా, వ్యాపారవేత్తలుగా ఎంతో మంది జిల్లాకు చెందిన రెడ్లు కీర్తి గడించారని, అలాంటి రెడ్లను తన వ్యాపారాలకు పాలేరుల వలె వైసీపీ మార్చేసిందంటూ ధ్వజమెత్తారు. జిల్లాలో 4 ఎంపీలు, 2 మంత్రులు, 10 మంది ఎమ్మెల్యేలు ఉండి జిల్లాకు చేసిందేమీ లేదన్నారు ఆయన. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీలోని నేతల కంటే హిజ్రాల్ని అధికంగా నమ్ముకుంటున్నారంటూ వ్యంగ్యస్త్రాలు సందర్శించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సంపూర్ణ మెజార్టీని తెలుగుదేశం పార్టీకి నెల్లూరు జిల్లా ప్రజలు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు నెల్లూరు జిల్లా స్వాతంత్రం ముందు నుంచి నెల్లూరు జిల్లాకు ప్రాముఖ్యత ఉంది. నెల్లూరు జిల్లా అంటేనే ఆనాటి స్వాతంత్ర పోరాటం నుంచి నిన్నటి వరకు సేవా రంగంలో కానీ, కాంట్రాక్టర్లుగా కానీ, పారిశ్రామికవేత్తలుగా కానీ అనేక రంగాల్లో ఈ దేశమంతా ఆతిథ్య రంగంలో కానీ మెడ్రాస్కు పోయినా, బెంగళూరుకు పోయినా, హైదరాబాద్ పోయినా, ఢిల్లీకి పోయినా నెల్లూరు హోటల్స్, నెల్లూరు రెస్టారెంట్లు, అన్ని రంగాల్లో కూడా నెల్లూరుతో ప్రాముఖ్యత. ఏమిటి ఈనాటి పరిస్థితి? నెల్లూరు జిల్లా రాజకీయాలు చూస్తున్నారు. రాజకీయాల్లో చాలా హుందాగా ఎవరు ఏ పార్టీలో ఉన్నా ఇక్కడ విమర్శలు కానీ, రాజకీయ పోరాటాలు కానీ ఎంతో గౌరవప్రదంగా కొనసాగేటువంటి పరిస్థితి నెల్లూరు జిల్లాలో. ఇక్కడి నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు, గవర్నర్లు అయ్యారు, కేంద్ర మంత్రులు అయ్యారు. ఈ రాష్ట్ర రాజకీయాల్లోనే ఈనాటి తెలంగాణ అయినా, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అయినా నెల్లూరు రెడ్లంటే ఓ ప్రత్యేకత. చివరికి నెల్లూరు పెద్దారెడ్ల గురించి సినిమాలో కూడా ప్రస్తావన చూశాం. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? పారిశ్రామికవేత్తలుగా, కాంట్రాక్టర్లుగా దేశవ్యాప్తంగా పేరు గడించినటువంటి నెల్లూరు కుటుంబాలు ఈనాడు తమ కంపెనీలకు, తమ వ్యవస్థలకు తామే పెద్ద పాలేరులుగా మారిపోయినటువంటి పరిస్థితి. తమ వ్యాపారాలు తమ ఇష్ట ప్రకారం నడుపుకోలేక, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్లు నడపలేక, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పంచిపెట్టలేక కుమిలిపోతున్నటువంటి పరిస్థితి ఈనాడు ఆంధ్రప్రదేశ్, నెల్లూరు అయినా, ఏ జిల్లా అయినా కూడా. ఈరోజు అంగన్వాడీల మీద ఎస్మా పెట్టి ఏ విధంగా బెదిరిస్తున్నారు? 104, 108 సిబ్బంది, మున్సిపల్ కార్మికులు, టీచర్లు, సిపిఎస్ ఒక్కటైనా 95% మా హామీలు అమలు చేస్తున్నామన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరిచ్చిన హామీల్లో ఏదైనా నెరవేర్చారా? ఉన్న పథకాలన్నీ రద్దు చేసి నవరత్నాల పేరుతో ప్రజల్ని మోసం చేయడం తప్పితే 45 ఏళ్ళు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు పెన్షన్లు అన్నారు ఇచ్చారా? కుటుంబంలో ఎంతమందికి ఉంటే అంతమందికి అమ్మఒడి అన్నారు ఇచ్చారా? పదే రైతు భరోసా కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా 12,500 ఇస్తామన్నారు ఇచ్చారా? మోసం, దగ, అనునిత్యం అబద్ధపు ప్రచారం, పింక్ డైమండ్, కోడి కత్తి,
నిన్ను పొడిచిన కోడికత్తి కేసు విచారణ చేసుకోలేని ఓ అసమర్థ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉందని చెప్పిన విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఎక్కడుంది డైమండ్? మీ ఇళ్లలోకి వస్తారు ఇప్పుడు, మీ మైండ్లు, మీ వ్యాపారాలు ఆక్రమిస్తున్నారు. రేపు మీరు ఇల్లు ఖాళీ చేసే పరిస్థితులు వస్తాయి. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ జిల్లాలో ఆదరిస్తే, అవకాశం ఇస్తే మాకెవరికి పోయేదేం లేదు. ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఈ రాష్ట్రం కోసం, నెల్లూరు జిల్లా కోసం తెలుగుదేశం పార్టీని ఆదరించమని నెల్లూరు జిల్లా ప్రజలను కోరుతున్నాం. చూశారు, 5 ఏళ్ళు అవకాశం ఇచ్చారు, మీకేం జరిగిందో చూశారు. కళ్ళు తెరవండి. నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీని ఆదరించమని చెప్పి కోరుతున్నాం.